మిత్రులారా, వలి గారు అమ్మినటువంటి కోవా బన్ను ఇది. వీసీకే పార్టీ నాయకులు అదేవిధంగా సిపిఎం నాయకులు అందరం కలిసి తింటున్నాము. వలి అమ్ముతున్న ఈ కమ్మటి బన్ను ప్రతి ఒక్కరు తినాలి. మతోన్మాదుల చెంపలు చెల్లు అనిపించాలి. బన్నును తింటే ఏదో జరుగుతుందని అవమానించటము, అదేవిధంగా సమ్మక్క జాతరలో బన్నును అమ్ముతున్నటువంటి వలిని ఇబ్బంది పెట్టి ఆయన ఏడ్చేలాగా చేసినటువంటి దుశ్చర్యని వీసీకే మరియు సిపిఎంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రజాస్వామికవాదులు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా వలికి మద్దతుగా ఉండాలి, చిరు వ్యాపారులకు మద్దతుగా ఉండాలి. మతం పేరు మీద విద్వేషాన్ని వెలగక్కుతున్నటువంటి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్టులకి బన్ను తిని బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూడండి ఎంత టేస్ట్గా ఉందో. తీసుకొచ్చినటువంటి కోవా ఇది మా తెలంగాణ షాము వలి దగ్గరికి వెళ్ళి బన్ను తీసుకొచ్చాడు, అదేవిధంగా కోవా తీసుకొచ్చాడు. బన్నును వ్యతిరేకించే బత్తాయిగాలకి ఈ బన్ను సమాధానం. బత్తాయిలు బన్ను తినండి, బాగుపడండి. సమ్మక్క జాతర మా ఆదివాసుల జాతర, మా ఆదివాసీ ఆడబిడ్డల జాతర, ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల జాతర, ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసుల జాతర, సబ్బన్న కులాల జాతర. ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం అండి? హిందూ మతానికి ఏం సంబంధం? హిందూ మతం ఏనాడైనా సమ్మక్కని గౌరవించిందా? సారక్కని గౌరవించిందా? చిన్నజీయర్ అనేటోడు సమ్మక్కని సారక్కని ఘోరంగా అవమానిస్తూ మాట్లాడి హిందూ మతంలో ఎట్లా భాగం? అసలు మీకేం పని వచ్చిర్రు అక్కడికి సమ్మక్క దగ్గరికి? ఆ మైకులు పట్టుకొని వచ్చిన వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉన్మాదులు. సమ్మక్క జాతర వందల సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. ఏ రోజు కూడా అక్కడ గొడవలే జరగలేదు. అసలు వీళ్ళొచ్చి ఆ జాతర యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని దెబ్బతీయడానికి మతం గొడవలు తీసుకొస్తా ఉన్నారు. అక్కడికి ముస్లింలు వస్తారు, క్రైస్తవులు వస్తారు, బాపనోళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి ఒక సెక్యులర్ ప్లేస్, ఒక డెమోక్రటిక్ స్పేస్, ఒక మంచి పవిత్రమైన స్థలం. అక్కడ వీళ్ళు మత రాజకీయాలు చేస్తున్నారు. దీని వెనకాల బీజేపీ ఉన్నది, ఆర్ఎస్ఎస్ ఉన్నది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమంటున్నారంటే మేము మసీదుల దగ్గరికి పోయి బిర్యానీ అమ్మొచ్చా మరి అని చెప్పేసి అడుగుతారు. అమ్ముకోండి, ఎవరొద్దన్నారు? వాళ్ళు రంజాన్ టైంలో ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్న సమయం వాళ్ళు ఉపవాసం విడిచిన తర్వాత హ్యాపీగా బిర్యానీ తింటారు. మీరు వాళ్ళు తినదగ్గట్టుగా వండి పెడితే ఎందుకు తినారండి? బ్రహ్మాండంగా తింటారు. వీసీకే ఆధ్వర్యంలో కూడా మేము వాళ్ళకి ఇఫ్తార్ పార్టీ ఇచ్చినాము, మేమే వండి పెట్టి తినిపించినాము. మీకు కూడా ముస్లిం మిత్రులతో మంచి స్నేహం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ ఉంటే వండి పెట్టండి, హ్యాపీగా తింటారు. వాళ్ళు వద్దన్నారా? కాబట్టి ఇది మత రాజకీయము. మతం తెలంగాణకి అవసరం లేదు. ఇక్కడ మీరు ఫుడ్ జిహాదీ అంటారు, లవ్ జిహాదీ అని అంటారు, అన్నిటికీ జిహాదీ. అసలు జిహాదీ ఎవరని అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళే. ముందు ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీ చేసే జిహాదీని ప్రజలందరూ ఓడించాలి.